ఈరోజు మా ఇంటిలోని పెరట్లో ఉన్నటువంటి కట్టెల పొయ్యి మీద కుండలో చిల్లీ చికెన్ తయారు చేసే విధానం మీరు ఇప్పుడు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా మనం ఈ కుండను పొయ్యి మీద పెట్టుకుందాం. దీంట్లో 2 కప్పుల ఆయిల్ పోసుకోవాలి. మొదటగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాం. ఇక్కడ ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఆకు, పువ్వు, మిరియాలు ఇవన్నీ ఒకేసారి మనము ఈ కుండలో వేసుకుందాం. వేసుకొని దూరగా వేయించుకుంటూ వేసుకోవాలి. మనం కుండలో చిల్లీ చికెన్ అన్నాం కదా, ఓన్లీ పచ్చిమిరపకాయలు కడిగి వేసి ఇట్లా ఇవే వేసుకోవాలన్నమాట. ఇంతే, చిల్లీ వేయాలి. మిరప్పొడి వేయద్దు, మిరపపొడి, రెడ్ చిల్లీ అసలే వేయద్దు. ఓన్లీ చిల్లీ ఇలా వేసుకొని, ఆహా చాలా సూపర్గా వేగుతున్నాయి. క్రిస్పీగా ఉంటుంది. కర్రీ కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చాలా సూపర్గా స్మెల్ గుమాయిస్తుంది. విలేజ్ స్టైల్ ఇలా ఉంటుంది. చాలా సూపర్, ఒక రేంజ్లో స్మెల్ వస్తుంది. ఇప్పుడే వచ్చింది. కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవాలి. పసుపు 1 టీ స్పూన్ వేసుకోవాలి. స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం చికెన్ వేసుకోవాలి. ఇందులో ఇది 1/2 కిలో చికెను. దీన్ని ఆవిరి కాకుండా మనం టేకు దాని మీద పెట్టుకొని ఒక అరగంట సేపు మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎయిర్ పోనీయకుండా టైట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే చికెన్ చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. వావ్, స్మెల్ గుమగుమలాడుతుంది. సూపర్గా, చాలా స్మెల్ మాత్రం ఒక రేంజ్లో. ఓహోహోహో, ముగించేద్దాం. ఓకేనా? ధనియా వేసేసినాం. ఒక్కసారి దీన్ని కలుపుకుంటే ఆహా. ఇప్పుడు దీన్ని మనము ఈ బౌల్లోకి తీసుకుంటున్నాం. కుండలో చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయింది. చాలా గుమగుమలాడుతుంది. ఇప్పుడు దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్పీ మిరాకిల్ జోన్. సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్.